పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. అండ్ ఇక్కడికి దుబాయ్ అనగానే గుర్తొచ్చేది గోల్డ్. మీరు ఎంత గోల్డ్ కొన్నారు ఇక్కడికి వచ్చాక? ఓకే బాగానే తీసుకున్నాము. బట్ అదే గోల్డ్ అనే కానీ మనకి ప్రైస్ డిఫరెన్స్ ఉంటుంది బాగానే అక్కడికి ఇక్కడికి కొంచెం. బట్ అండ్ కొంచెం క్వాలిటీ గుడ్ క్వాలిటీ. ప్రైస్ డిఫరెన్స్ నాకేం కనిపించలేదు. ఇప్పుడు 22 క్యారెట్స్ అయితే కొన్ని చోట్ల జీరో మేకింగ్ పెట్టారు కాబట్టి. అండ్ బట్ ట్యాక్స్ అయితే పడుతుంది కదా మనకి వ్యాట్ 5% పడుతుందండి. బట్ మేకింగ్ ఛార్జెస్ మీరు మనం ప్యూర్ గోల్డ్ ఐటమ్స్ తీసుకుంటే కొంచెం మేకింగ్ ఛార్జ్ తగ్గుతుంది అనమాట. అండ్ 22 క్యారెట్స్ 22 క్యారెట్స్ బికాస్ మనకి ఇండియాలో మనం స్టార్ట్ చేసేది అరౌండ్ 8%. బట్ ఇక్కడ ఆల్మోస్ట్ 2%, 3% నుంచి స్టార్ట్ అయ్యే మేకింగ్ ఛార్జెస్ కూడా ఉంటాయి ప్యూర్ గోల్డ్ ఐటమ్స్. అండ్ మనకి ఇండియాలో మేబీ మనం ఆ క్వాలిటీ చెక్ చేసుకున్నా మైట్ బి దే మైట్ టైఅప్ అయి ఉండొచ్చు, ఏమన్నా ఫ్రాడ్ ఉండొచ్చు. బట్ ఇక్కడ అలా ఏమి ఉండదు, ఫ్రాడ్ చేసే సమస్య లేదు. ఏ చిన్న షాప్కి వెళ్ళినా రూల్స్ అన్నమాట ఫ్రాడ్. సో అలాంటిది ఏమి ఉండదు. సో అందుకని ఎక్కువ ప్రిఫర్ చేస్తారు ఇక్కడ కొనుక్కోవడానికి. మెయిన్లీ క్వాలిటీ అండ్ ప్రైస్ డిఫరెన్స్ అండ్ మేకింగ్ ఛార్జెస్ కూడా తక్కువ ఉంటాయి. అండ్ మనకి తరుగు అని సెపరేట్ గా తీస్తారు. ఆ తరుగు ఏమి ఉండదు, ఓన్లీ మేకింగ్ ఛార్జ్ అన్నమాట. ఓకే ఓకే. అంటే స్లైట్ గా కాస్ట్ లో కన్వర్షన్ లో ఒక అడ్వాంటేజ్ వస్తుంది, ఇన్ టర్మ్స్ ఆఫ్ గోల్డ్ క్వాలిటీలో ఒక అడ్వాంటేజ్ వస్తుంది. ఈవెన్ లైక్ విజిటర్స్ కి అయితే ఆ 5% ట్యాక్స్ కూడా రిఫండెడ్ అట్ ద ఎయిర్పోర్ట్ లో సో అది కూడా వన్ మోర్ అడ్వాంటేజ్. ఎంత అలౌడ్ అంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళు యాజ్ ఎ టూరిస్ట్ గా ఎంత గోల్డ్ వాళ్ళు పట్టుకెళ్ళొచ్చు? అరౌండ్ ఫీమేల్ అయితే అరౌండ్ 40 grams క్యారీ చేయొచ్చు. ఓకే. మేల్ అయితే 20 grams. 20 grams. మీరు బాగా ఇన్వెస్ట్ చేస్తారా ఇక్కడికి వచ్చాక గోల్డ్ లో? గోల్డ్ లో కొంచెం తక్కువేనా? ఎందుకంటే అవర్ ఇంట్రెస్ట్ ఇస్ మోర్ ఇన్ అదర్ బిజినెస్. సంక్రాంతి, సోలార్ సంక్రాంతి రెస్టారెంట్ బిజినెస్ లో కూడా మీరు ఎంటర్ అయ్యారు కాబట్టి ఎలా ఉంది ఇక్కడ? ఇండియన్ రెస్టారెంట్స్ చాలా అరుదు కదా, తక్కువ కదా? అవును, అంటే లైక్ దుబాయ్లో యుల్ ఫైండ్ లాట్ ఆఫ్ ఆప్షన్స్. లైక్ నేను ఫస్ట్ వచ్చినప్పుడు అయితే లైక్ 7 years 8 years బ్యాక్ అయితే వెరీ ఫ్యూ తెలుగు రెస్టారెంట్స్, లైక్ అదర్ తమిళ్ రెస్టారెంట్స్ ఎక్కువ ఉంటాయి, కేరళ రెస్టారెంట్స్ ఎక్కువ ఉంటాయి. ఎక్కువ కేరళైట్స్ అరబ్ కంట్రీస్ లో ఉంటారు కదా. రెస్టారెంట్స్ ఎక్కువ ఉంటాయి. తెలుగు రెస్టారెంట్స్ వెరీ లిమిటెడ్ అనమాట. అబుదాబిలో అయితే మనకి 5-6 ఉన్నాయి అంతే. అవి కూడా ఈ రీసెంట్ గా వచ్చినాయి అనమాట. లైక్ ఒక 4 years బ్యాక్ అబుదాబిలో ప్యూర్ తెలుగు రెస్టారెంట్ అంటే లైక్ 1 or 2 ఉంటాయి. మనకి ఇప్పుడు ఫెస్టివల్స్ అప్పుడు ఏదన్నా వెజ్ మీల్స్ తినాలన్నా ఆ క్రేవింగ్ ఉంటుంది కదా. అంటే ఇక్కడికి వస్తాం పూజ చేసుకుంటే, ఇక్కడ టెంపుల్ గానీ అప్పుడు ఉండేది కాదు. నాకు ఆ ఫెస్టివల్ వైబ్ రావాలంటే అట్లీస్ట్ ఒక ఆకులో కొంచెం ఫుడ్ పులిహార వడల తినాలనిపిస్తాం. అది ఇంట్లో చేసుకోవడమే, బయట ఆప్షన్ ఉండేది కాదు. ఇప్పుడు ఒక 3-4 years నుంచి మా ఆప్షన్స్ ఉన్నాయి కానీ స్టార్టింగ్ లో మనకి ఇంకా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడమే అనమాట, ఇంకా ఆప్షన్స్ ఉండేవి కాదు. ఇంకా సెలూన్ భవన్ తమిళ రెస్టారెంట్స్ కి ఎక్కువ ప్రిఫర్ చేసేవాళ్ళు. అవును అవును. మీరు ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేశారు కదా, ఎలా ఉంది? బాగుందా? షెఫ్ ఎక్కడి నుంచి వచ్చారు? షెఫ్ అంటే ఇక్కడ వచ్చి మీతోనే ఉండిపోతారు కదా, వాళ్ళ సాలరీస్ ఎలా ఉంటుంది ఒకసారి చెప్పండి. ఈ షెఫ్స్ ని ఇండియా నుంచి తీసుకొస్తామండి. లైక్ ఎందుకంటే వాళ్ళు దే కెన్ బ్రింగ్ దట్ ఫ్లేవర్ హియర్ కదా. లైక్ మేమేం ఫీల్ అవుతామంటే లైక్ హార్ట్ ఆఫ్ కిచెన్ ఈస్ షెఫ్ కదా. షెఫ్ ప్రాపర్ గా ఉంటే సో ఇండియన్ మా షెఫ్స్ అందరు ఇండియా, భీమవరం నుంచి అండ్ హైదరాబాద్ నుంచి. భీమవరం వాళ్ళు చెప్పక్కర్లే షెఫ్స్ ఇంకా. అవును, సో వాళ్ళకి ఎక్స్పీరియన్స్ కూడా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. లైక్ రాడిసన్ లో అండ్ అదర్ కంపెనీస్ లో కూడా చేశారనమాట. సో దే ఆర్ వెరీ గుడ్ స్టాఫ్. ఇప్పుడు ఎలా ఉంది మీ రెస్టారెంట్ ఇక్కడ పెట్టిన తర్వాత? ఇక్కడ వాళ్ళు కూడా అండ్ బయట కంట్రీస్ వాళ్ళు కూడా ఉన్నారు చాలా మంది, అందరూ విజిట్ చేస్తుంటారా? విజిట్ చేస్తుంటారు. ప్రిఫర్ చేస్తారా ఎక్కువ తెలుగు క్విజిన్? అంటే మనకి ఆల్మోస్ట్ 3 months అయింది ఇప్పటికి. మోస్ట్లీ మనది తెలుగు కుసైన్ కాబట్టి ఆల్మోస్ట్ తెలుగు వాళ్ళందరికి తెలిసిపోయింది. సో మనకి బాగా వీకెండ్స్ బాగా బిజీగా ఉంటుంది అనమాట. ఫ్రైడే, సాటర్డే, సండే అందరూ తెలుగు వాళ్ళు. ఈవెన్ లాంగ్ డిస్టెన్స్ నుంచి లైక్ ముసఫా అంటే మనకి ఇక్కడ అరౌండ్ 30 minutes పడుతుంది ఇక్కడ నుంచి. సో వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి మనకి తినడానికి ప్రిఫర్ చేస్తారు. సో అంటే అక్కడ ఈవెన్ అక్కడ తెలుగు రెస్టారెంట్స్ ఒక ట్రెండ్ ఉన్నా మన దగ్గరికి వస్తున్నారు అనమాట అక్కడి నుంచి కూడా. ఈవెన్ కొంతమంది దుబాయ్ నుంచి వస్తున్నారు, అక్కడి నుంచి ఫోన్ చేసి టేబుల్ బుకింగ్ కావాలని అడుగుతున్నారు. సో బాగా మంచి రెస్పాన్స్ ఉంది. అమేజింగ్. మీ టేస్ట్ కూడా డిఫరెంట్ బిజినెస్ లో ఫుడ్ వైపు ఉంది కాబట్టి దట్స్ గుడ్. థ్యాంక్ యూ సో మచ్ ఇన్వైట్ చేసినందుకు. అండ్ చాలా డీటెయిల్స్ మనం మాట్లాడుకున్నవి
చాలా మంది వ్యూవర్స్ కి కొన్ని వీడియోస్ల కింద కామెంట్స్ చూస్తుంటారు అనమాట. ఈ నేను అడిగిన క్వశ్చన్స్ అన్ని వాళ్ళు అడుగుతూ ఉంటారు, గోల్డ్ రిలేటెడ్ కానీ స్టే అండ్ జాబ్స్ కానీ. ఐ హోప్ మన ఇన్ఫర్మేషన్ ద్వారా మీరు షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ చాలా మందికి ఇన్ఫర్మేషన్ వచ్చి యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ us. థ్యాంక్స్ ఫర్ కమింగ్.